డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి. ఈ రోజు మరి సీరియల్ యాక్టర్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్న త్రిష గారు వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి మనల్ని పిలిచారు. అమ్మవారు లక్ష్మీదేవి లోటస్ లోనే ఉంటారు కదా, ఇందులో వాటర్ పోసి దాంట్లో లోటస్లు అన్ని పెట్టి అమ్మవారిని లోటస్ లో పెట్టాను అనమాట. అలా ఫిక్స్ చేసుకున్న అష్టలక్ష్ములు అంతా పెట్టి శారీ ఇవి అంటే మనం జనరల్ గా అమ్మవారికి అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి పూజ అయితే యాజ్ ఇట్ ఈస్ మన అభిషేకము కుంకుమార్చన అన్ని చేసి వాళ్ళకి చాలా చాలా తృప్తిగా అనిపించింది నాకు. మనస్ఫూర్తిగా మనకి నచ్చినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేస్తే బాగుంటుంది అలా అలవాటైపోయింది. ఇప్పుడు నేనే పూజ చేసుకుంటున్నానంటే నాకు ఇంకా స్పెషల్ అన్నమాట. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి ఒక పట్టు చీర వరలక్ష్మి వ్రతం రోజు పట్టు చీర పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. నాగిని గారు, మీకు కాంచీపురం వరమహాలక్ష్మి తరపున ఒక పట్టు చీర ఈ శుక్రవారం నాడు ఇలా చీర ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది కూడా పట్టు చీర ఇచ్చారు. మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి చీర. వీళ్ళ దగ్గర ఇదే కాదండి, చాలా కలెక్షన్ ఉంది. సుమన్ శ్రీ గారు, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తరపున మీకు ఒక పట్టు చీర కానుకగా. మీకు నచ్చిన బడ్జెట్లో, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో అద్భుతమైన చేనేతల నుంచి వచ్చిన పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి. జ్యోతిరెడ్డి గారు, మీకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున ఒక పట్టు చీర. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. ఏంటి ఈరోజు ఇంత అలంకరించుకున్నాను అంటున్నారా? శ్రావణ మాసం కదా, అందులోనూ శుక్రవారం ఆయే. ఈరోజు మరి సీరియల్ యాక్టర్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్న త్రిష గారు వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి మనల్ని పిలిచారు. మరి అతిథులు పిలిస్తే ఊరికే వెళ్తామా? పొట్టి చేతులతో వెళ్తే అస్సలు బాగుండదు కదా. అందుకే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ వారి తరపున ఒక పట్టు చీరను తీసుకెళ్తున్నాము. ఇక మా ఇంటికి రండి లక్ష్ములు అని వాళ్ళు కూడా పిలుస్తున్నారు కదా, మరి ఈ గిఫ్ట్ మన గెస్ట్ కూడా ఇచ్చేద్దాము. మరి పూజ ఎలా చేసుకుంటున్నారో చూసేద్దాం రండి. పుచ్చుకుంటున్నమ్మా వాయినం, ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం, ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. ఫైనల్లీ త్రిష గారితో మాట్లాడే టైం అయితే దొరికింది. పాపం చాలా హెక్టిక్ ఉన్నారు ఈరోజు. గెస్ట్లు వస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళని కూడా వెయిట్ చేయించలేరు కాబట్టి సో మనకి టైం వచ్చేసింది అన్నమాట మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే అండి. పూజ మాత్రం చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా జరిగింది. చక్కగా వచ్చిన గెస్ట్లందరికీ కూడా మీరు చక్కగా పసుపు కుంకుమ అంతా రాసి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అనమాట. కొంచెం ఏదైనా డల్ గా ఉన్నా మీరు ట్రీట్ చేసే విధానానికి ఓకే ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది డే అన్నట్టు. సో అంటే ఎట్లా ప్రతి ఇయర్ మీరు పూజ చేసుకుంటున్నారా? కొంతమందికి వ్రతం ఉంటుంది ఉండదు అంటూ ఉంటారు కదా, ఎలా మీరు ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుస్తుంది, కానీ పూజ విధానం ఎలా చేశారు ఏంటని మాతో కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ ఇది 3rd year రన్నింగ్ అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి మా మదర్ చాలా బాగా చేస్తారు వరలక్ష్మి వ్రతం. అలా చూసి చూసి అసలు ఇంకా శ్రావణ మాసం వస్తుందంటేనే వైబ్ వచ్చేస్తుంది అనమాట. వైబ్ బోనాలు ఎలా వైబ్, శ్రావణ మాసం అనేది కూడా ఒక ఫుల్ వైబ్. అది అయిపోగానే ఇది. ఓకే, బట్ వరలక్ష్మి వ్రతం అనేది ఒకళ్ళకు ఉంది ఒకళ్ళకు ఉండదని మాక్సిమం అట్లా ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు అని మేము పంతులు గారిని అడిగితే అలా ఉండదమ్మా, వరలక్ష్మి ఎవరైనా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అన్నారు. నాకు ఫస్ట్ భయం వేసింది, వద్దంటారేమో అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అత్తగారు కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, మనం ఏం చేయలేం. కానీ పంతులు గారిని అడిగారు అత్తయ్య చేసుకోమంటే నా ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇంకా ఈ రోజు వస్తుంది అంటేనే ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేయాలి, ఇయర్ ఎలా చేయాలి అంటే ఏదో ఆడంబరంగా చేయాలని కాదు,
బట్ మనస్ఫూర్తిగా మనకి నచ్చినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేస్తే బాగుంటది అలా అలా అలవాటైపోయింది. ఒకటి చూసి పెరుగుతాం కదా అమ్మ ఎలా చేస్తారు ఏంటి Basic గా అనేది. చిన్నప్పటి నుంచి చూసి 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 ఇంకా ఇప్పుడు నేనే పూజ చేసుకుంటున్నానంటే నాకు ఇంకా స్పెషల్ అనమాట. ఓకే సో ఇది నా 3rd ఇయర్. ఈసారి కొంచెం డిఫరెంట్ గా నేను ఏమనుకున్నానంటే అమ్మవారు లక్ష్మీదేవి లోటస్ లో ఉంటారు కదా, సో నేను ఏమనుకున్నానంటే ఇందులో వాటర్ పోసి దాంట్లో లోటస్లు అన్ని పెట్టి అమ్మవారిని లోటస్ లో పెట్టాను అనమాట. ఓకే అట్లా నేను అలా ఫిక్స్ చేసుకున్నా. అష్టలక్ష్ములు అంతా పెట్టి శారీ ఇవి అంటే మనం జనరల్ గా అమ్మవారికి అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి పూజ అయితే యాజ్ ఇట్ ఈస్ మన అభిషేకము కుంకుమార్చన ఓకే. అవన్నీ చేసి వాళ్ళకి చాలా చాలా తృప్తిగా అనిపించింది నాకు. ఈ ప్రొఫెషన్ లో బిజీ షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షూటింగ్ అది ఇది అని చెప్పి ఇప్పుడు అంటే యాక్ట్ చేయట్లేదు కాబట్టి ఓకే, కంపల్సరీ వచ్చి నన్ను బాగా బ్లెస్ చేస్తారని చిన్నప్పటి నుంచి నేను ఎవరినైతే చూస్తూ పెరిగాను, బాగా క్లోజ్ గా ఉంటాను ఫ్రెండ్స్, వాళ్ళని మిస్ చేయకుండా పిలుస్తా, వాళ్ళు మిస్ చేయకుండా వచ్చి బ్లెస్ చేసేస్తారు. ఓకే. అండ్ మనం చూస్తున్నాం అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఫార్మాలిటీకి పిలిచారు వచ్చాము అని కాదు, త్రిష గారి మీద చాలా ఎఫెక్షనేట్ గా ఉన్నారంట. అంటే తను వాళ్ళ చైల్డ్ లాగా నువ్వు మా అమ్మ ఇవి నెక్స్ట్ ఇయర్ కి చక్కగా ఒక బాబు పాప పుట్టాలి అలా మంచిగా అంటే హార్ట్ఫుల్ గా బ్లెస్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. సో అక్కడే మనకి తెలుస్తుంది అందరితో ఎంత మంచిగా ఉంటారు. మా చుట్టాలు కూడా ఎంత యాక్చువల్లీ మంచి చెప్పాలంటే bonding అని. చాలా దూరం నుంచి ఉంటారు. మేముండేది మనకొండ, బోడుప్పలు ఆల్మోస్ట్ గట్కేశ్వర్ దగ్గరలో ఉంటారు. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు దిల్సుఖ్ నగర్ చాలా దూరంలో ఉంటారు. ఎప్పుడు రమ్మన్నా అంత దూరం ఎలా వస్తామంటారు, కానీ ఈ పూజ ఈరోజు పిలిస్తే వచ్చేసారా? మాత్రం అసలు అందులో నేను ఫోన్ చేసి పిలిచానంటే నిజం చెప్పాలి ఎప్పుడు మిస్ చేయరు, ఖచ్చితంగా వస్తారు. ఓకే. అండ్ ఒక్కసారి అమ్మవారిని చూసుకున్నట్లయితే జనరల్ గా మనకి ఇంట్లో చిన్నప్పుడు అంటే చాలా ఒక 20 years బ్యాక్ మనం ఒక్క పట్టమే అమ్మవారిది పెడతాం కదా, అలా ఇంట్లో ఉన్న నగలన్నీ వేసి పూజిస్తూ ఉంటాము. నాకు లోపలికి రాగానే అదే వైబ్ కొట్టింది. చిన్నప్పుడు మనం ఎట్లా ఏ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతామో అలాగా. అండ్ పక్కన ఇప్పుడు పాత ట్రెడిషన్ ఉండాలి, మరి మన కొత్త అలవాట్లు ఆలోచనలు ఉండాలి దీనికి కూడా ఒక కాబట్టి రీజన్ ఉంది. ఇలా అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మధ్య కావాలని డెకరేషన్ కోసం మాత్రమే అమ్మవారిని పెడుతున్నారు అనుకుంటున్నారు, కానీ నిజంగా మేము కూడా ఎప్పుడు పటమే పెడతాం. కానీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అలా వెళ్తుంటే నాకు అమ్మవారు కనిపించారు. అసలు చాలా బాగున్నారు. అలా చూసి మమ్మీ మనకి మరి పెడితే పెట్టచ్చా, ఇలా లేదు కదా అంటే పర్లేదు పెట్టచ్చు కొత్తగా. అందుకే నేను మరీ పెద్దది తీసుకొని ఏదో షో లాగా కాకుండా అమ్మవారు చూడగానే చాలా నచ్చి ఆ చిన్నది తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడైతే నార్మల్ గా మనం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాం అలాగే అంటే హంగులు ఆర్భటాలు వెనక పెద్ద డెకరేషన్స్ అలా కూడా కాకుండా మనిషికి ప్రశాంతంగా అనిపించేలా అయితే ఉంది ఇక్కడ. సో మన ఇంటి ఆడపడుచులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని సంతోషంగా సాగనంపాలి అనేది మన సాంప్రదాయం. అలాగే పూజ చేసుకుంటున్న త్రిష గారు వాళ్ళ ఇంటికి వచ్చి మనం ఏమి ఇవ్వకుండా ఎలా వెళ్తాము? సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి ఒక పట్టు చీర త్రిష గారికి అలాగే త్రిష గారి అత్తయ్య గారికి కూడా 2 పట్టు చీరలు తీసుకొచ్చాను. వావ్. ఆ వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ చేసుకున్న రోజు నాకు వచ్చి పట్టు చీర పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే నాకు వరమహాలక్ష్మితో ఒక అనుబంధం ఉంది. అది ఏంటి అంటే నా పెళ్లి చీర నేను వరమహాలక్ష్మిలోనే కొనుక్కున్నాను. పెళ్లి అనేది మన లైఫ్ లో చాలా ఏమంటారు తీపి గుర్తు, ఎవ్రీథింగ్ ప్రీషియస్ థింగ్. సో ఆ శారీ నాకు పెళ్లికి సంబంధించిన చీరలు అన్ని కూడా నేను ఇందులోనే తీసుకున్నా. ఓకే. చాలా మంది గెస్ట్లు పెళ్లి శారీస్ అందరూ ఇక్కడే తీసుకుంటారు. షాపింగ్ విత్ వరమహాలక్ష్మి అని నా చెప్పి పెళ్లి చీరలు అన్ని ఇవే. మీకు కూడా సంతోషం ఏది ఇచ్చినది నచ్చింది. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నచ్చిందా? చాలా అదే బాగా కావాలి నచ్చింది, మాకు కూడా. చాలా బాగా నచ్చింది. కలర్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, పింక్ కి బ్లూ. ఓకే. మీకు నచ్చిందా అమ్మ? థ్యాంక్ యూ వరమహాలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి వ్రతం రోజు ఇంత మనశ్శాంతిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న రోజు వచ్చి మా మనసుల్ని పట్టు చీర ఇచ్చి, ఆడవాళ్ళకి ఇష్టమైన పట్టు చీర నగలే కదండి, ఎంత ఏం చేసుకున్నా లాస్ట్కి బంగారం కోసం కాకుండా చీర అంటే అదొక తృప్తి. సో ఆ పట్టు చీర వచ్చి ఇంకా హ్యాపీనెస్ మాకు పెంచినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ఆల్సో. థ్యాంక్ యూ. సౌత్ ఇండియాలోనే #1 కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి, పండగల సీజన్ కాబట్టి ఇంకా విభత్సంగా కలెక్షన్ వచ్చి ఉంటుంది. కలెక్షన్ తొందరగా అయిపోకముందే మహాలక్ష్మిలో అందరూ వెళ్ళి త్వరగా షాపింగ్ చేసేయండి. రాగిణి గారు, మీకు కాంచీపురం వరమహాలక్ష్మి తరపున ఒక పట్టు చీర. థ్యాంక్ యూ కాంచీపురం వరమహాలక్ష్మి. ఈ శుక్రవారం నాడు ఇలా చీర ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది కూడా పట్టు చీర ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీకు ఈ కలర్ నచ్చిందా? చాలా బాగుంది. మంచి బ్లూ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి చీర.
వీళ్ళ దగ్గర ఇదే కాదండి, చాలా కలెక్షన్ ఉంది. మంచి మంచి కలర్ కాంబినేషన్ లైన్ మనకి ఇష్టమైనవి అన్నీ వీళ్ళ షాప్లో చాలా ఉంటాయని విన్నాను నేను. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. సుమన్ శ్రీ గారు, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తరపున మీకు ఒక పట్టు చీర కానుకగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి పూజ దగ్గర మాకు వరమహాలక్ష్మి నుంచి శారీ రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చీర, ఈ పసుబొట్టు అనేది, గాజులు అనేది అమ్మవారి బ్లెస్సింగ్ మనకది. సో అది శుక్రవారం రోజు ఇలా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ పట్టు చీరలకి పెట్టిన పేరు వరమహాలక్ష్మి. ఎవరింట్లో ఎలాంటి శుభకార్యమైనా సరే ఇప్పుడు అందరూ ఇష్టపడే షోరూమ్ వరమహాలక్ష్మి అండి. చాలా చాలా బాగుందండి. శారీకి చూడండి ఈ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్, వీటన్నిటిని మించితే ఇది అమ్మవారి ప్రసాదంగా భావిస్తానండి. మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలున్నా తప్పకుండా విచ్చేయండి. కాంచీపురం వరమహాలక్ష్మి. మీకు నచ్చిన బడ్జెట్లో, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో అద్భుతమైన చేనేతల నుంచి వచ్చిన పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి. జ్యోతిరెడ్డి గారు, మీకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున ఒక పట్టు చీర. థ్యాంక్ యూ అమ్మా. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.